Hi my dear students, how are you? Welcome to Electron Academy. Myself D. Vamshi Krishna, I am physics faculty. I am going to teach motion in a straight line. This is lecture number 3. See, in lecture number 1 we discussed distance, distance, displacement, speed, different types of speeds, velocity, different types of velocities, acceleration, retardation. Okay, so the first class is all about fundamentals, and in the second class we have discussed some questions related to the all the topics which we discussed in the first class, and also we started differentiation, right? Displacement to velocity, velocity to acceleration, we discussed some questions. Today we are going to continue those topics. See, in motion in a straight line, see, the objects are going to move in a straight line. So when it is in motion, yes, we have to discuss what? Distance, displacement, speeds, velocity, acceleration, deceleration. So this is the third class, even though we are discussing the same physical properties, but we are covering different questions, right? So మనకు JEE నీట్లో ఏంటి మెయిన్గా ఆబ్జెక్టివ్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. మోషన్ అంటే ఏంటి? ఇవే టాపిక్స్ వస్తాయి, రైట్? అఫ్ కోర్స్ వీ హ్యావ్ 3 more టాపిక్స్. In the next class we will discuss graphs. After that we will discuss motion under gravity, and after that we will discuss projection from the tower. Like that we have 3 more topics, but today we are going to discuss questions. Mainly we are going to concentrate on the questions based on the past 2 classes. So meeku idi ardham kavalante first you have to watch first class and second class, then only you will get it. Otherwise నేను డిఫరెన్షియేషన్ ఫార్ములా చెప్తూ ఉంటే ఓకే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ లెక్చర్, సెకండ్ లెక్చర్ నీట్గా విని ఓకే ప్రాక్టీస్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది, ఓకేనా? రైట్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్లో కింద కామెంట్ చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాం, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. యా, క్వశ్చన్ నెంబర్ లెక్చర్ నెంబర్ 3. ఓకే, సో చెప్పాను కదా ఇందాకే, ఇవన్నీ ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో డిస్కస్ చేసాం. అయినా కూడా ఎందుకు మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం, ఓకేనా? అర్థమైంది కదా మీకు పాయింట్? రైట్. సో ఇన్ ద ఫస్ట్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్ లైక్ దిస్, రైట్? సో డిస్టెన్స్, ద పాత్ ఫాలోవర్డ్ బై ది ఆబ్జెక్ట్. డిస్ప్లేస్మెంట్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. సో యూనిట్స్ ఆర్ వాట్? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, బోత్ యూనిట్స్ ఆర్ వాట్? మీటర్స్. నెక్స్ట్ స్పీడ్ ఈజ్ వాట్? డిస్టెన్స్ బై టైమ్, యూనిట్స్ మీటర్స్. బట్ స్పీడ్ కంటే మెయిన్గా మనం ఎక్కువ ఏం డిస్కస్ చేసాం? యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, రైట్? రైట్. సో స్పీడ్, డిస్టెన్స్ బై టైమ్, యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ బై టైమ్, యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, రైట్? యాక్సిలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ when velocity is going to increase. Retardation, rate of change of velocity when velocity is going to decrease. Distance, displacement units same, what? Meters or centimeters or kilometers, but SI unit is what? Meter. Speed, velocity, okay, units are what? Meter per second. మనం ఒక కన్వర్షన్ కూడా డిస్కస్ చేసాం, రైట్? ఏంటి? 1 km/h ఈక్వల్స్ హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్? సో ఇది సెకండ్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, రైట్? 1 km/h ఈక్వల్స్ వాట్? 5/18 m/s. ఇది మీకు 7th క్లాస్ లెసన్లో కూడా ఉంటుంది, రైట్? మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం ఒకసారి నోట్ చేసుకోండి నోట్స్లో, ఓకేనా? రైట్. నెక్స్ట్ యాక్సిలరేషన్, రిటార్డేషన్ యూనిట్స్ ఆర్ వాట్? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ ఆర్ మీటర్స్. స్పీడ్, వెలాసిటీ యూనిట్స్ ఆర్ మీటర్ పర్ సెకండ్. యాక్సిలరేషన్, రిటార్డేషన్ units are meter per second square. Retardation also known as deceleration, okay? Right. Next question number 1. అదండి సార్, ఆల్రెడీ 2 క్లాసెస్లో మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా, మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఎస్, మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సి, మనం బుక్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఎక్కువ చదవడం వల్ల థియరీ పైన గ్రిప్ వస్తుంది, బట్ ప్రాబ్లమ్స్ పైన గ్రిప్ రాదు, రైట్? సో మన ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వీకెండ్ స్కోర్లో, ఓకే, మీ కాలేజీలో జరిగే, రెస్పెక్టివ్ కాలేజీలో జరిగే వీకెండ్ స్కోర్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం మేము, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ లెక్చర్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, సి
నేను క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు పాజ్ చేసి ట్రై చేయండి, లేదంటే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనైనా పాజ్ చేసి ట్రై చేయండి. అప్పుడు కూడా రాకపోతే ఫస్ట్ వినండి, బట్ వినడం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు. ఓకేనా? రైట్. పాజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. పాజ్ చేసి ఫస్ట్ ట్రై చేయండి, రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పాజ్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే? రైట్. ప్రాక్టీస్ ఈజ్ మెయిన్. రైట్. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. The displacement time graph of a moving particle is shown below. Okay, what is this? Displacement and time graph, right? Displacement on x-axis, time on displacement on y-axis, time on x-axis, right? The instantaneous velocity of the particle is negative at the point. So what he is asking? He is asking instantaneous velocity, negative instantaneous velocity he is asking. Right, of course మనం గ్రాఫ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ గ్రాఫ్ క్వశ్చన్. దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏమన్నాం? ఓకే, ఒక కార్ వచ్చి మెట్రో పిల్లర్ గుద్దుకుంది, యాక్సిడెంట్ జరిగింది. సో వెన్ ఇట్ ఈస్ కొలైడింగ్, ఓకే, ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఈస్ 200 km/h. అంత స్పీడ్ ఉంటుందా మాస్టర్ అంటే? ఉంటుంది. తొందరగా పోయే వాళ్ళు అంత స్పీడ్లో పోతారు. ఓకేనా? సో 200 km/h, that particular velocity during the accident, that is called instantaneous velocity. Okay, right. So we have to tell where the instantaneous velocity is negative. See here how to do this. At point C, this is the tangent, right? At point D, this is the tangent, right? At point E, this is the tangent, right? At point F, this is the tangent, right? Right. See here the angle made by this is what? Theta is less than that of 90 degrees, right? Okay. What is tangent? What is slope here? Slope is nothing but displacement by time, right? So that is nothing but what? Velocity, instantaneous velocity. When this slope is less than 90 degree, tan theta is positive, right? So velocity is positive at C. Here the tangent is making an angle 0 degrees with the x-axis, right? Okay, 0 degrees with the x-axis. So tan 0, 0, instantaneous velocity is 0. At point C, instantaneous velocity is positive because slope is making an angle less than the 90 degrees. At point D, instantaneous velocity is 0 because tan theta equal to 0, right? Theta is 0 degrees. See at E, okay, at E, see this tangent is making an angle theta greater than that of 90 degrees. Okay, greater than that of 90 degrees. So when theta is greater than that of 90 degrees, tan 90 is negative. So slope is what? Negative. So instantaneous velocity is negative at what? At point E. So option C. Then what about at F? See at F, this is also less than 90 degrees, right? See, this is also less than 90 degrees. So at F also velocity what? Positive, right? See at C, angle is less than that of 90 degrees, so velocity is positive. Okay, at D, theta is 0 degrees, tan 0 is 0, so velocity is 0. At E, slope is what? Angle is what? Greater than 90 degrees, right? When theta is greater than that of 90 degrees, then tan theta is what? Positive, right? Sorry, negative, right? So instantaneous velocity is what? Negative. At F, okay, at F, theta is what? Less than 90 degrees, right? So tan theta is what? Positive. So velocity is positive at C and F, velocity is 0 at D, and velocity is negative at E, right? Very good. Next, right, question number 2. The position of a particle as a function of t is given by, okay, this is what? Position. What is that? At plus bt square minus ct cube, where a, b, c are constants. When the particle attains 0 acceleration, then its velocity will be, see what he is asking? Velocity, right? See, if we differentiate this, then we will get velocity, right? Okay, if we differentiate that, then we will get velocity. But he is asking velocity when acceleration is 0, right?
How to get acceleration? Again we need to differentiate velocity, then we will get acceleration, right? And when this acceleration equate to 0, then we will get time. That time we need to substitute it in velocity, right? See, let's see how to do this. This is the process, then let's do exactly how to do it. See, here the position is nothing but, see, remember, position is nothing but distance, that is nothing but displacement. Doubt వస్తుంది ఇంతకు అసలు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే సేమా కాదా అని మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, రైట్? వెన్ ఎ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్, ఓకే, distance is nothing but displacement, right? Okay, so here position is nothing but distance or displacement. Position vector also nothing but a displacement vector. Got it? Right. So we have position, this is position. First we need to find velocity, but he is asking at a particular point where the acceleration is 0. So first let's find velocity from this, okay, velocity from this. How to find velocity? We have to differentiate this, right? Already we discussed some differentiation questions in lecture 2. మళ్ళీ ఇక్కడ నేను వెరీ డీటెయిల్డ్గా చెప్తే లెంతీగా చెప్తున్నారని మళ్ళీ మీరు కంప్లైంట్ ఇస్తారు, రైట్? కాబట్టి కొంచెం షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తా. ఎవరికైతే అర్థం కాదో వాళ్ళు దాని మీనింగ్ ఏంటిది అంటే నేను బాగా చెప్పినట్టు కాదు, దాని మీనింగ్ ఏంటిది మీరు సెకండ్ క్లాస్ చూడలేదని, ఓకేనా, లెక్చర్ నెంబర్ 2 చూడలేదని, రైట్? యా, సో హియర్ we have position means distance or displacement. See, finally he is asking velocity, right? Then you can consider this one like displacement, okay, displacement. So here what is displacement? Displacement S equals to what? Cheppandi, AT plus BT square minus CT cube, right? If we differentiate this, then we will get velocity, right? Okay, right. See, what is velocity? Velocity V equals to what? ds by dt, right? Then velocity V equals to d by dt of s. What is s? S is at plus bt square minus ct cube, right? See, we know how to differentiate. See, he said a, b, c are constants, right? So when we are differentiating, a comes out, b comes out, c comes out, right? First we need to differentiate each term separately, right? We have to differentiate each term separately. How? మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వినేసి ఉంటే ఆల్రెడీ, then you will get it. Otherwise just follow me. See, v equals what? d by dt of at, right? Okay, d by dt of at. Next what? d by dt of bt square, right? Next d by dt of ct cube, right? Right. So here a, b, c are constants, right? a, b, c are constant. So when a, b, c are constant, take it out like this, okay, take it out like this, take it out like this. So next step try చేయండి, మీరు మీ నోట్స్ తీసుకొని ట్రై చేయాలి, ఓకేనా? జస్ట్ వినొద్దు, సినిమా కాదు ఇది, ఓకేనా? రైట్. సో వాట్? ఏ ఇంటూ వాట్? డిటి బై డిటి. నెక్స్ట్ వాట్? బి ఇంటూ డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్. నెక్స్ట్ సి ఇంటూ డి బై డిటి ఆఫ్ టీ క్యూబ్, రైట్? a into dt by dt. dt by dt is what? 1, right? Okay, dt by dt value is what? 1. d by dt of t square, d by dt of t cube. మనం ఒక ఫార్ములా డిస్కస్ చేసాం ఆల్రెడీ. వాట్ ఈస్ దాట్? సి, d by dx of x to the power n. What is the formula? n into x to the power n minus 1, right? Okay, so like that d by dt of t square అంటే ఎంత వస్తుంది? 2 into t power 2 minus 1, right? So that is nothing but 2t. Next d by dt of t cube, ఆ ఫార్ములా అప్లై చేయండి, చెప్పండి, ట్రై చేయండి. d by dt of t cube అంతే ఏమొస్తుంది? 3 into t power 3 minus 1 which is 3t square, right? Very good, right? See, next step, velocity v equals what?
a dt by dt will be 1, right? Next plus b into d by dt of t square, what is that? b into 2t, right? Next minus c into d by dt of 3t square, what is that? That is 3t square, right? T cube is what? 3t square. Is it clear? D by dx of x to the power of n, formula what? N into x to the power n minus 1, okay? N into x to the power of n minus 1, right? So here velocity v equals what? A plus 2bt minus 3c t square. This is velocity. See, of course he is asking velocity. Of course he is asking velocity. This is velocity. But where he is asking velocity? When acceleration is 0, right? Okay? When acceleration is 0, there he is asking velocity. So first we need to find acceleration from that velocity, right? How to find acceleration? A equals to what? A equals to what? dv by dt, right? dv by dt means we need to differentiate this one, right? How to differentiate? A equals to what? d by dt of, see ఆల్రెడీ నేను ఇక్కడ డీటెయిల్గా చెప్పాను కాబట్టి ఇది కొంచెం డైరెక్ట్గా చెప్తా, ట్రై చేయండి, ఓకేనా? సి d by dt of a, okay? d by dt of a is what? A is constant, right? A, B, C are constant, right? So d by dt of a, how much? 0, right? Plus 2b will come out, right? 2b will come out, then dt by dt, right? Next 3c comes out, right? So 3c into d by dt of t square, right? Okay, right? d by dt of t square, right? d by dt of t square. So here dA by dt, okay? What is dA by dt? A is constant, right? So this will be 0. Next d by dt of t is what? 1, right? d by dt of t square ఇక్కడ వేసాం కదా, d by dt of t square is ఎంత వచ్చింది? 2t, right? Right. So here what is our acceleration? What is our acceleration after all? A equals to what? 2b minus c. This is 3c into d by dt of t square. What is that? 2t, right? Then acceleration A equals to what? 2b minus 6ct, right? Right. This is our acceleration. Is he asking acceleration? No, he is asking velocity, right? But when acceleration is 0, so we have to make it 0, right? Right. Let's see. Here what is our acceleration? 2b minus 6ct, right? Right. So our acceleration A equals to what? 2b minus 6ct. See what he said? When acceleration is 0, right? When acceleration is 0, this one will be 0, right? Means what? 2b minus 6ct equals to what? 0, right? Then 2b equals to what? 6ct, right? Right. So 2 1s, 2 3s. So what? 3ct equals to what? B, right? T equals to what? B by 3c, right? టైం అడిగాడా మరి టైం అడగలేదు, యాక్సిలరేషన్ అడగలేదు, అయినా కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే హీఈస్ ఆస్కింగ్ వెలాసిటీ వెన్ ద యాక్సిలరేషన్ ఇస్ 0. వెన్ ద యాక్సిలరేషన్ ఇస్ 0, వాట్ ఈస్ ద టైం? t ఈక్వల్స్ టు b by 3c. సో ఎట్ టైమ్ t ఈక్వల్స్ టు b by 3c, acceleration is 0. Then we need to substitute this time in velocity, right? So what is our velocity? That is our velocity, right? V equals to a plus 2bt minus 3c t square, right? Right. So our velocity V equals to what? A plus 2bt minus 3c t square, right? Right. 3c t square. So what we are going to do? We are going to substitute this time at t square, right? Right. So here, right, here velocity V equals to what? A plus 2b into t. What is t? B by
3c, right? Minus 3c into t square, what? b by 3c whole square, right? That means what? b square by 3c whole square, right? Right. So next 3c square gets cancelled, right? b into b square. So how can we write this? Velocity v equals what? A plus 2b into b, what is that? 2b square, right? 2b square by 3c minus what? Remaining b square by 3c. Then velocity equals what? A plus LCM is what? 3c, right? 3c. 2b square minus b square is what? b square. Is it clear? Right. So b square by 3c, right? Okay. A plus b square by 3c is the velocity when acceleration 0, right? A plus b square by 3c. Option C, right? Is it clear? We have position. Position is nothing but what? Displacement. We need to find velocity when the acceleration is 0. For that, what we have to do? We have to differentiate the displacement, then we will get velocity. When we differentiate the velocity, then we will get the acceleration. When we equate to 0, then we will get the time. Then we need to substitute this time in velocity. అర్థమైందా? ఈ ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరికైతే అర్థమైందో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఇంకా అర్థం కాకపోతే నేను బాగా చెప్పినట్టుగా దాని మీనింగ్ ఏంది, మీరు లెక్చర్ నెంబర్ 2 చూడనట్టు, ఓకేనా? కాబట్టి అది ఒకసారి మీరు చూసిన తర్వాత మళ్ళీ ఇది మీరు వింటే మీకు అర్థమవుతుంది, ఓకేనా? రైట్. ఆల్రెడీ వినుంటే వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. రైట్. క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ దిస్? A particle is moving so that its displacement s is given as, okay, t square minus 6t square plus 3t plus 4, right, meters. Its velocity at the instant when the acceleration is 0 will be, right. ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ లాగానే కదా. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి ఓకే ప్రాక్టీస్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. యా, డూ ఇట్. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కూడా రాకపోతే మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది విన్న తర్వాత మళ్ళీ పాజ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? రైట్. సి ఆల్రెడీ చేసేసి ఉంటే ఓకే, అదర్వైజ్ చూడండి. రైట్. సో వీ హ్యావ్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఎస్ ఈక్వల్స్ వాట్? టీ క్యూబ్ మైనస్ 6t స్క్వేర్ ప్లస్ 3t plus 4. First we need to find velocity, right? See, నేను ఇందాకే చెప్పాను డిఫరెన్షియేషన్ ఎలా చేయాలనేది. ఇప్పుడు కొంత డైరెక్ట్ స్టెప్ వేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. వెలాసిటీ ఈక్వల్స్ వాట్? డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ స్క్వేర్, టీ క్యూబ్, వాట్ ఈస్ దట్? దట్ ఈస్ 3t స్క్వేర్, రైట్? నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 6t స్క్వేర్, 6 ఈస్ కాన్స్టాంట్, t స్క్వేర్, వాట్ ఈస్ దట్? 2t పవర్ 2 minus 1 which is 1. నెక్స్ట్ ప్లస్ 3 into d by dt of t, that will be 1. d by dt of 4, that is a number constant 0, right? So finally what is our velocity? Velocity is 3t square minus 12t plus 3. Okay, so this is our velocity. మరి ఇక్కడ ఉందా? లేదు, రైట్. ఇక్కడ ఎలా ఉంది? నెంబర్లలో ఉంది. అంటే మీనింగ్ ఏంటి? మనం టైం ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. టైం ఎలా వస్తుంది? యాక్సిలరేషన్ ఇస్ 0. హీఈస్ ఆస్కింగ్ వెలాసిటీ వేర్ ద యాక్సిలరేషన్ ఇస్ 0. అది చేస్తే మనకేమొస్తుంది? టైం. ఆ టైం తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్. ఇప్పుడు మీరు ట్రై చేయండి. యాక్సిలరేషన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్, రైట్. హౌ వీ విల్ గెట్ యాక్సిలరేషన్? ఏ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ దిస్ వన్, రైట్. వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ సపరేట్లీ. డి బై డిటి ఆఫ్ 3t స్క్వేర్, వాట్ ఈస్ దట్? కాన్స్టాంట్ 3, టేక్ ఇట్ అవుట్. డి బై డిటి ఆఫ్ t స్క్వేర్, వాట్ ఈస్ దట్? 2 into t power 2 minus 1 which is 1. Next minus 12 into d by dt of t, what is that? 1, right? Next d by dt of any number, any constant is what? 0, right? So acceleration A equals to what? 60 minus 12, right? 60 minus 12. So this is our acceleration, right? This is our acceleration. So what he is asking? Velocity when acceleration is 0, right? So acceleration we got 6t
minus 12. Here when acceleration is 0, means when acceleration is 0, that means this one will be 0, right? So when this is 0, then what we have to write? 60 minus 12 equal to 0, right? Then 60 equals what? 12, right? Then 2 ones, 2 twos, right? Then t equals what? 2 seconds, right? Time అడిగాడా మనల్ని? అడగలేదు. అయినా కూడా టైం ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం? We have to substitute this t equals to 2 seconds in velocity, right? Right. So now we have to substitute this time in velocity. What is our velocity? V equals to, right, what is our velocity చెప్పండి? V equals to 3t square minus 12t plus 3, right? Plus 3, right? Then we need to substitute this t equals to 2 at here. 2 square, 4 3s are 12, right? Next minus 12 into 2, 12 2s are 24, right? So V equals to what? 3 into 2 square, 4, 4 3s are 12. Next 12 2s are 24 plus 3. Then V equals to 12 minus 24 is what? Minus 12 plus 3. So what is velocity? Velocity is nothing but minus 9 meter per second. Got it? Velocity is what? Minus 9 meter per second. So option D, right? Is it clear? Previous question, E question, okay? Question number 2, question number 3, same pattern. Enti? Second question lo position ichadu. Position ante enti? Displacement. We have to find velocity when acceleration is 0. So if we differentiate the displacement, then we will get the velocity. When we differentiate the velocity, we will get the acceleration. When we equate to 0, okay, when the acceleration is equals to 0, then we will get the time. Then that time we need to substitute it in velocity. Is it clear? Pattern, మీకు ప్యాటర్న్ వచ్చి ఉండాలి. ఒక క్వశ్చన్ దానికి సొల్యూషన్ కంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఒక ప్యాటర్న్ మనకు ఐడియా ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దిస్? ద పొజిషన్ వెక్టర్. ఇందాక డిస్కస్ చేస్తాం కదా, పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఆర్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. లైక్ దట్ పొజిషన్ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? డిస్ప్లేస్మెంట్ వెక్టర్, రైట్? అఫ్ కోర్స్ వెక్టర్స్ మనం నెక్స్ట్ లెసన్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా ఎంత అవసరమో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? రైట్. ఈవెన్ దో ఇట్ ఈస్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎ పార్టికల్ ఈస్ గివెన్ బై ఆర్ ఈక్వల్స్ టు, ఓకే, t square minus 4t plus 6 I cap, okay, plus t square j cap, right? See, find the velocity vector. We have position vector means displacement vector. We need to find velocity vector, speed of the particle and acceleration vector at t equals to 3 seconds, right? Let's see how to solve it. We have position vector. Position vector is nothing but what? Displacement vector, right? So that is S bar. What is S bar? Right, we have S bar, right? What is S bar? S bar is nothing but R bar, right? So we need to find velocity vector. How to find velocity vector? See, V bar equals what? D by dt of R bar. R we can write S bar, right? Anything, right? Then V bar equals to, see, we have to differentiate each term, right? D by dt of t square, what is that? 2t minus d by dt of minus 4t, what? Minus 4. D by dt of 6, what? 0, right? Into I cap. Next plus d by dt of t square, what is that? 2t, what? J cap. This is our velocity vector, right? Velocity vector. If we want to find it at t equals to 3 seconds, okay? In the question he is asking at 3 seconds, right? So t equals to 3 seconds. What is velocity? V bar equals what? 2 3s are, right? 2 3s are 6 minus 4 plus 0, right? I cap plus 2 3s are 6 j cap, right? 6 minus 4, 2. So V bar equals what? 2 I cap plus 6 j cap, right? V bar equals to 2 I cap plus 6 j cap. This is our velocity vector. Next, second, what he is asking? Speed, right? What is speed? Speed is nothing but magnitude of velocity. Speed is nothing but
magnitude of velocity. We have velocity vector, right? How to find velocity vector? We have to differentiate displacement vector. How to find speed? We have to find magnitude of the velocity vector. అంటే దీని magnitude find out చేయాలి. దీని magnitude ఎలా find out చేస్తారు? ఆల్రెడీ వెక్టర్స్ వచ్చిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఎలా? అండర్ రూట్ 2 square plus 6 square will give the magnitude of the velocity vector, right? So here velocity vector magnitude, what is that? Under root 2 square plus 6 square, right? So what is that? 2 square 4, 6 square 36, right? So what is this? This is root 40, right? Okay, root 40 meter per second. Root 40 meter per second. We have position vector, that is nothing but displacement vector. If we differentiate displacement vector, we will get velocity vector. If we find the magnitude of the velocity vector, then that will give the speed. Next, what we have to find? Acceleration vector, right? How to find acceleration vector? A bar equals what? D V bar by dt, right? Right. D by dt of V bar. What is V bar? 2t minus 4 I cap plus 2t j cap, right? Right. So here 2t minus 4 I cap plus what? 2t j cap, right? 2t j cap. Then see d by dt of 2t, what is that? 2, right? D by dt of 4 will be 0. So this is what? 2 I cap. Next, d by dt of 2t, what? 2 into d by dt of t will be 1, right? So j cap, right? So finally acceleration vector, what is that? 2 I cap plus 2 j cap, right? This is acceleration vector. Is it clear? Right. We have position vector. If we differentiate the position vector, we will get the velocity vector, right? Next, if we find the magnitude of velocity vector, then we will get the speed. If we differentiate the velocity vector, then we will get acceleration vector. If we want to find the magnitude, yes, you can find it, right? Magnitude of the acceleration vector is what? Under root 2 square plus 2 square, right? 2 square plus 2 square. Is it clear? Right. Right. See, I want to tell about vector. See, మనకి ఇప్పుడు ఇందాక జస్ట్ వెక్టర్ వచ్చింది, మళ్ళీ ఇంకొన్ని కూడా కొన్ని ఒక 2-3 క్వశ్చన్స్ వెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి వెక్టర్ గురించి మనం కంప్లీట్గా నెక్స్ట్ లెసన్లో డిస్కస్ చేస్తాం. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ వెక్టర్, వాట్ ఈస్ హారిజంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్. లెట్స్ వి డిస్కస్. సి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈస్ x axis and this is y axis. Okay, right. Here we have a vector. For example, let us take velocity vector v bar. Okay, this vector, okay, this vector v bar is making an angle theta with the x axis. Okay, this vector is making an angle theta with the x axis. So this is theta. Then its horizontal component, this is horizontal component and this is vertical component. See, for example, when a body is moving like this, that is one dimensional, right? One dimensional. The body is moving in a straight line like this. Or if a body is moving like this, yes, we can say again the body is moving in a straight line. Of course, this is also straight line, but this is in 2-dimensional motion, right? It has x component and y component, right? So this velocity vector making an angle theta with this. So this is horizontal component. Horizontal component of velocity vector denoted by Vx, V suffix x. Okay. So Vx equals what? V cos theta. Next, see this vector has vertical component like this, right? So what is vertical component? That is Vy. Vy equals what? V sin theta. Is it clear? Horizontal component is cos theta, vertical component is sin theta, right? Horizontal component of velocity vector is what? Vx equals to V cos theta. Vertical component of velocity vector is what? Vy equals to V sin theta. See, this is useful for entire physics.
హారిజంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్, నాట్ ఓన్లీ ఇన్ మోషన్ ఇన్ ద ప్లేన్, ఎంటైర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో, సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనకు వస్తూనే ఉంటాయి. సో వచ్చిన వాళ్ళకి ఓకే, రాని వాళ్ళు జాగ్రత్తగా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఎ వెక్టర్ v bar and this is horizontal component, vertical component. Then how to write a vector? See here, vector v bar equals to horizontal component vx I cap, y I cap, this is acting along the x axis. When something is acting along the x axis, the component is I cap. So along x axis మనం ఏం కాంపోనెంట్ తీసుకోవాలి? I cap. along y axis ఏంటి? J cap. So vx I cap plus vy j cap, right? v bar equals what? vx I cap plus vy j cap. ఇక్కడ I cap j cap ఏమంటారు అంటే యూనిట్ వెక్టర్స్ అంటారు. యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే the vector which has unit magnitude, means magnitude is 1, that is called unit vector. అదంతా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ వరకు మీకు తెలియాలి, ఓకే? కొన్ని క్వశ్చన్స్ కూడా దీనిపైన బేస్డ్ అయి ఉంటాయి కాబట్టి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ వెక్టర్, హారిజంటల్ కాంపోనెంట్, vertical component, right? How to find magnitude of vector? ఇందాక డిస్కస్ చేస్తాం కదా, ఎలా? mod of v bar equals what? under root what? vx square plus vy square, right? mod of v bar equals what? vx square plus vy square. This is a vector, this is horizontal component, vertical component, unit vectors and magnitude of vector. Is it clear? Right. ikkadi varaku telisi saripoddi prastutaniki, okay? Right. Next question number 5. The x and y coordinates of the particle at any time are x equals to 5t minus 2t square and y equals to 10t respectively, where x and y are in meters and t is in seconds. The acceleration of the particle at t equals to 2 seconds is. See here we have two displacements, right? X coordinate, y coordinate. That means what? When a body is moving like this, so it has horizontal component, vertical component, right? So displacement along the x axis, displacement along the y axis we have. By using that, what we can find? We can find velocity. If we differentiate that, then we will get acceleration, right? Yeah, just you give a try, pause it and give a try. Getting? Yes, కొందరికి వచ్చింది, వెరీ గుడ్, రైట్. చూడండి మిగతా వాళ్ళు. సో వీ హ్యావ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ది x axis and y axis, right? So here displacement along the x axis is given. What is that? 5t minus 2t square, right? Displacement along the y axis, what is that? Y equals to 10t, right? If we differentiate this, we will get velocity along the x axis. If we differentiate this, then we will get velocity along the y axis, right? Right. So if we differentiate horizontal component of velocity vector, how to do it? d by dt of 5t, 5 is constant, take it out, then d by dt of t, that will be 1, right? Minus 2 into d by dt of t square, what is that? That is 2t, right? Then vx equals to what? 5 minus 4t, right? This is the velocity along the x axis. Next, this is displacement along the y axis. So here vertical component of velocity vector will be what? 10 into d by dt of t is what? 1, right? So vertical component of velocity vector will be what? 10, right? Next, he is asking acceleration, right? So we need to differentiate this. Then when we differentiate, we will get acceleration along the x axis. So what is that? d by dt of 5, d by dt of any constant, any number is what? 0, right? So this is 0. Next, equals to minus 4, d by dt of t is what? 1. Therefore acceleration along the x axis is what? Minus 4. Next, here this is a number, right? So d by dt of 10 is what? 0, right? Right. It's not horizontal component, vertical component, that is
ay, right, not ax. So this is what? Ay. So he is asking acceleration, right? What is acceleration? Acceleration vector a bar equals what? Horizontal component I cap plus vertical component is what? J cap, right? So a bar equals what? Ax is what? Minus 4 I cap. Ay is what? 0, right? 0 j cap. That means a bar equals what? Minus 4 I cap, right? Minus 4 I cap. What is magnitude? Minus 4, right? What is magnitude? Minus 4. I cap means along the positive x axis. Minus I cap means along the negative x axis, right? Got it, right. Next, another expression for instantaneous acceleration, okay, another expression for instantaneous acceleration, that is, see, normally we know acceleration a equals to what? A equals to dv by dt, right? This is normal, right? 7th class, right? Next, another expression, what is that? A equals to dv by dt, okay, dv by dt into, okay, dx by dx. We are going to multiplying and dividing with dx. Then here see dx by dt, okay, dx by dt is what? Velocity, right? Dx by dt is what? Velocity. So how can we write this one? That is a equals to v into dx by dt is what? V. Remaining dv by dx, right? So v into dv by dx. This is the new expression for acceleration, right? ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆ ఫార్ములాకి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటి అని. మాకేం రాలేదు సార్, మీరే సృష్టిస్తున్నారు డౌట్, అంతేనా? రైట్, ఇప్పుడు రాకపోయినా తర్వాత అయినా డౌట్ వస్తుంది, ఓకేనా? ఏంటి అదంటే, సి డిఫరెన్స్ ఏంటి అంటే, ఓకే, ఏ ఈక్వల్స్ టు డివి బై డిటి, దట్ మీన్స్ దిస్ వెలాసిటీ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైం, ఓకే, మీన్స్ దిస్ వెలాసిటీ ఈజ్ గోయింగ్ టు చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. But here this velocity is function of x, means this velocity is going to change with respect to x, means distance. So here acceleration is dv by dt, that means velocity is function of time, means velocity is going to change with respect to time. Here velocity is function of x, means velocity is going to change with respect to distance. That is the difference, right? So two formulas. What are the two formulas? Acceleration a equals to what? dv by dt. This is normal expression, right? 7th class formula. Next, now acceleration a equals to what? V into what? dv by dx, right? A equals to dv by dx. మీరు సెకండ్ క్లాస్ లెక్చర్ నెంబర్ 2 వినకపోతే ఇదంతా కొత్తగా అనిపిస్తుంది, ఏదో తమిళ్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఓకేనా? కాబట్టి ఫస్ట్ లెక్చర్ నెంబర్ 2 విన్న తర్వాతనే ఇది వినాలి, రైట్? ఆల్రెడీ ఫస్ట్ది సెకండ్ది విన్న తర్వాత ఇది వింటే మాత్రం పర్ఫెక్ట్, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అప్పుడు నేను ఎక్సలెంట్గా చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది, లేదనుకో అది, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఫర్ ఎ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ along the x-axis, the velocity v depends on the displacement x as v equals to, see, here velocity is going to change with respect to x, right? Not with respect to time, right? Not with respect to time. Then what is the acceleration at x equals to 2 meters? So we need acceleration, we have velocity, right? We have velocity, but we are not going to use dv by dt, right? Because it's not function of time, it is function of what? Displacement, right? It is function of డిస్ప్లేస్మెంట్. ఆ ఫార్ములా ఎందుకు యూజ్ చేయొద్దో కూడా మీకు తెలియాలి, ఓకేనా? మీరు డౌట్స్ నన్ను అడగలేరు కాబట్టి ఇప్పుడు, ఓకేనా, ఇప్పుడు అడగలేరు కాబట్టి నేనే కొన్ని డౌట్స్ క్రియేట్ చేసుకొని వాటిని సాల్వ్ చేస్తే దెన్ యూ వోంట్ గెట్ ఎనీ డౌట్, ఓకే, రైట్. సో హియర్ వీ హ్యావ్ వెలాసిటీ, వీ నీడ్ టు ఫైండ్ యాక్సిలరేషన్, రైట్? బట్ వెలాసిటీ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో వాట్ ఈస్ అవర్ యాక్సిలరేషన్ ఫార్ములా? ఏ ఈక్వల్స్ టు dv by dt, right?
ఓకే, అది కూడా కరెక్టే, బట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్, రైట్? సో న్యూ ఫార్ములా ఏ ఈక్వల్స్ వాట్, v ఇంటూ dv బై dx. సో వీ కెన్ రైట్ a ఈక్వల్స్ టు వాట్ ఈస్ v, దిస్ ఈజ్ అవర్ v, రైట్? సో దట్ ఈస్ 3x square minus 2x into d by dx of this one, right? What is that? 3x square minus 2x. Next, acceleration a equals to 3x square minus 2x. See, 3 is constant, take it out. 3 into d by dx of x square minus 2 is constant, take it out, d by dx of x, right? Next, acceleration a equals to 3x square minus 2x. Next, 3 into d by dx of x square. d by dx of x square is what? d by dx of x to the power of n formula, right? What is that? d by dx of x to the power of n is what? n into x to the power of n minus 1, right? So d by dx of x square is what? See, d by dx of x to the power n, what is this? X square, right? How to write? 2 into x to the power 2 minus 1, which is 1, right? So here d by dx of x square is what? 2x, right? Minus 2 into d by dx of x is what? 1, right? Okay, so this is what? 3 into 2x, 6x minus 2, right? So acceleration a equals to what? 3x square minus 2x into what? 6x minus 2, right? 6x minus 2. He is asking acceleration when x equals to 2, right? So we need to substitute x equals to 2, right? Okay, we need to substitute x equals to 2. Then let's substitute x equals to 2, right? X equals to 2. So acceleration a equals to 3 into x square, right? X square means what? 2 square, right? X square means 2 square minus 2 into x, okay, minus 2 into x. What is x? 2, right? Next, 6x minus 2, okay, into 6 into x. X is what? 2, right? Minus 2. Then a equals to what? 3 into 2 square 4. 4 3s are 12, right? Minus 2 2s are 4. Next, 6 2s are 12 minus 2, 10, right? Right. 12 minus 4, 8. 8 10s are 80, right? 80 meter per second square, right? Okay, 80 meter per second square. Option B is correct, right? Is it clear? Okay, we have velocity as a function of x. So we need to find acceleration. What is the formula? A equals to dv by dt. No, a equals to v into dv by dx, right? A equals to dv by dt, a equals to v into dv by dx. What is the difference? Velocity is going to change with respect to time, that is a equals to dv by dt. When velocity is going to change with respect to x, in that case a equals to what? V into dv by dx. Is it clear? Right. See, two formulas. What are the two formulas? A equals to what? dv by dt, when velocity is going to change with respect to time. Next, another formula, a equals to what? V into dv by dx, when velocity is going to change with respect to x. And see, frequent vastundi enti, when we differentiate the displacement, then we will get velocity, right? V equals to ds by dt. When we differentiate the velocity, then we will get the acceleration, right? That is dv by dt. And కొన్ని ఫార్ములాస్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఆల్రెడీ మీరు సెకండ్ క్లాస్ వింటే మీకు ఇది అర్థమవుతుంది. అదర్వైజ్ ఒకసారి చూడండి. ఫార్ములాస్ ఏంటి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ నేను ఇక్కడ ఫార్ములాస్ రాస్తా, మీకు వాల్యూస్ తెలిసే నోట్ చేసుకోండి మీరే, ఓకేనా? చూడకుండా రాయండి. వాట్ ఈస్ దట్? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఎస్, తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆన్సర్ రాసేసుకోండి మీరు. నెక్స్ట్, డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్.
constant or any number. Next, d by dx of constant into variable. Next, d by dx of x to the power n. d by dx of constant into x to the power n. d by dx of x, what is that? 1. d by dx of constant, what? 0. d by dx of constant or d by dx of any number, 0. d by dx of constant into x, what is that? Constant into d by dx of x, what is that? 1. So constant. Or if we have any number, number is the answer, right? Next, d by dx of x to the power of n, what is that? n into x to the power n minus 1. See, ఇక్కడనే మీరు రాయాలనుకుంటే రాసుకోండి. ఏంటి? d by dx of x to the power of n is what? n into x to the power of n minus 1, right? ఫ్రీక్వెంట్గా మనకి ఏమొస్తాయంటే, see, d by dx of x, how much? 1. d by dx of x square, how much? 2x, right? d by dx of x cube is what? 3x square, right? Okay, వస్తే x టర్మ్స్ లోనైనా వస్తాయి ఆర్ టైం టర్మ్స్ లోనైనా వస్తాయి. అంటే సి, d by dt of t is what? 1. d by dt of t square is what? 2t. d by dt of t cube, what? 3t square, right? ఓకే, ఇవి వచ్చేసేంటి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇవి వచ్చేసేంటి విత్ రెస్పెక్ట్ టు టైం. సి, ఇవి మీకు మ్యాథమెటిక్స్లో వస్తాయి ఎంపీసీ వాళ్ళకైతే, ఓకే, జేఈ మెయిన్స్ ఎంసెట్ వాళ్ళకైతే. సో నీట్ వాళ్ళకైతే ఇవి మీకు ఎక్కడ రావు, ఇవి ఇక్కడ మాత్రమే వస్తాయి ఫిజిక్స్లో, రైట్? సో మనం ఇవి యూజ్ చేస్తాం. ఎందుకు ఇవే యూజ్ చేస్తామంటే, సి, ఇన్ మ్యాథమెటిక్స్లో మనం డి బై డిఎక్స్ అని చెప్పేసి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ వేస్తాం డిఫరెన్షియేషన్లో. బట్ ఫిజిక్స్లో డిఫరెన్షియేషన్కి వచ్చేసరికి మోస్ట్లీ 90% వి విల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎందుకంటే ఫిజిక్స్లో మనం ఏంటి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి టైంతో పాటు చేంజ్ అవుతున్నాయి, రైట్? వెన్ ఎ కార్ ఈజ్ మూవింగ్ ఆన్ ది రోడ్, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది కార్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ వాట్? వెలాసిటీ, రైట్? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ది కార్ ఈజ్ వాట్? యాక్సిలరేషన్, రైట్? సో టైంతో పాటు చేంజ్ అవుతాయి అన్నీ. అందుకని చెప్పేసి మనం ఏంటి ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చేసి స్టాండర్డ్ ఫార్ములాస్, ఇవి వచ్చేసి ఎగ్జాంపుల్స్. ఎవరికి ఎగ్జాంపుల్? ఈమెకి, ఓకేనా? రైట్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇస్ వాట్? ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో దీన్ని అప్లై చేస్తే ఇవి మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఓకే? దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్, నాట్ ఫార్ములాస్, ఓకే? డి బై డిటి ఆఫ్ టీ ఇస్ వాట్? 1. డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ ఈస్ 2t. d by dt of t cube is what? 3t square. ఓకే, నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పాలి. నిద్రలో లేపుతారు ఎవరంటే లేపరు కానీ, రైట్, చెప్తున్నా. సో నిద్ర లేపి అడిగినా కూడా వచ్చేటట్టుగా ఈ ఫార్ములాస్ ఉండాలి, ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ అండ్ ఈ 3 ఫార్ములాస్, రైట్? d by dt of t is what? 1. d by dt of t square is what? 2t. d by dt of t cube is what? 3t square. సి, టీచింగ్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో నేను చెప్పిందే అర్థం కావాలి, నేను చెప్పిన క్వశ్చనే మీకు రావాలి అన్నట్టు ఒకటి చెప్పొచ్చు. అంటే ఇది బాగా అర్థం కావాలని చెప్పేసి దీని గురించే చెప్పొచ్చు, ఒక క్వశ్చన్ గురించే. ఆర్ ఇలాంటి క్వశ్చన్స్ ఏవి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మీ రెస్పెక్టివ్ కాలేజ్, ఏ కాలేజీలో చదువుతున్నారు ఆ కాలేజ్ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ కానివ్వండి, అదర్వైజ్ హెచ్సి వర్మ సార్ బుక్ నుంచి కానీ, సింగేజ్, ఎనీ బుక్లో నుంచి రావాలి అంటే మనకి ఆ టాపిక్, ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే దానికి రిలేటెడ్ స్టఫ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి. అందుకనే ఒక క్వశ్చన్ తర్వాత, ఓకేనా? దిస్ ఈజ్ 3rd క్లాస్. సో ఒక 2 లెసన్స్ అయిపోయేలోకి మీకు అర్థమవుతుంటుంది. ఒక క్వశ్చన్ తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నామంటే అదేంటంటే కమింగ్ క్వశ్చన్స్ కానీ ఆర్ డిఫరెంట్ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన స్టఫ్ అన్నట్టు ఇది, ఓకేనా? రైట్. నెక్స్ట్, అర్థమైంది కదా? యాక్సిలరేషన్ ఫార్ములాస్, differentiation of displacement is velocity, differentiation of velocity is acceleration. Next, these are standard formulas in differentiation, but we will use with respect to time, okay? Right, very good. Next, question number 7.
A particle of unit mass undergoes one-dimensional motion such that its velocity varies according to Vx equals to beta into x to the power of minus 2n, where beta and n are constants and x is the position, find acceleration. See, position kada, when we differentiate this, then we will get velocity. When we no, one second, yeah, see, we have velocity, right, directly, yeah, this is velocity, right, we need to find acceleration. Velocity is what? Function of x, right? So we need to use new formula of the acceleration, right? What is that? That is a equals to v into what? dv by dx, right? x పొజిషన్ అన్నాడు అంతే, ఓకేనా, ఎక్స్ని పొజిషన్ అన్నాడు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, రైట్. సో ఏ ఈక్వల్స్ టు వి. వాట్ ఈస్ వి? వి ఈజ్ బీటా ఎక్స్ టు ద పవర్ మైనస్ 2n. నెక్స్ట్ వాట్? డి బై డిఎక్స్ ఆఫ్ వి. వాట్ ఈస్ వి? వి ఈజ్ అగైన్ బీటా ఎక్స్ టు ద పవర్ minus 2n, right? Is it clear? Right. Next, acceleration A equals to beta into x to the power minus 2n d by dx of beta constant అన్నాడు కదా ఇక్కడెక్కడో, రైట్, బీటా కాన్స్టెంట్ కాబట్టి టేక్ ఇట్ అవుట్, రైట్, బీటా. నెక్స్ట్ ఇంటూ d by dx of x to the power minus 2n, రైట్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి స్కోప్ ఉంది, సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫార్ములా. వాట్? d by dx of x to the power of n. What? n into x to the power of n minus 1. Like that, here we have x to the power of minus 2n, right? So d by dx of x to the power minus 2n. What we have to write? What? Minus 2n into x to the power minus, one second, yeah, మరి కార్నర్కి రాస్తున్నా, వన్ సెకండ్, రైట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? d by dx of x to the power n. What? n into x to the power n minus 1. Like that, what we have? d by dx of what? x to the power minus 2n, right? Right. x to the power minus 2n. What is that? Minus 2n x to the power minus 2n minus 1, right? Right. Where it is? Right. Minus 2n minus 1. Sir. పట్టట్లేదా? 1 second. Right. So minus 2n x to the power minus 2n minus 1, right? Got it? Right. So ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. Then what we will get? Minus 2n, right? First minus 2n x to the power minus 2n minus 1. Okay? Right. See, ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బీటా ఇంటూ బీటా, బీటా స్క్వేర్. నెక్స్ట్ minus 2n. So minus 2n into what? Beta into beta square, right? Next, see, x to the power of minus 2n, x to the power of minus 2n minus 1, right? See, ఇక్కడ ఎలా చేయాలంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, ఆల్రెడీ తెలిస్తే ఓకే, అదర్వైజ్ సి, a ఈక్వల్స్ వాట్? minus 2 beta, okay, minus 2 beta n x to the power, see, minus 2n minus 2n, what? Minus 4n, right? Minus 1. So x to the power of what? Minus 4n minus 1. This is our acceleration, right? Okay, this is our acceleration. What is that? Option B, minus 2n beta square x to the power of minus 4n minus 1. See, మీరు 10th క్లాస్ వరకు చేసిన క్వశ్చన్స్లో ఏంటి? డిస్ప్లేస్మెంట్ టైం ఇచ్చి వెలాసిటీ, ఆర్ వెలాసిటీ టైం ఇచ్చి డిస్ప్లేస్మెంట్, ఆర్ కిలోమీటర్స్ పర్ అవర్ టు మీటర్స్ పర్ సెకండ్, లైక్ అలా ఉంటుంది మీకు, రైట్? వెలాసిటీ టైం ఇచ్చి యాక్సిలరేషన్ ఇలా ఫైండ్ అవుట్ చేయమంటారు. బట్ ఇక్కడ చూడండి, నెంబర్స్లో లేవు, ఓకేనా, డిఫరెంట్ ఫార్మాట్లో వస్తున్నాయి మనకు క్వశ్చన్స్, రైట్? సో ఎన్ని క్వశ్చన్ చేసినా కూడా మనకి
ఎగ్జామ్లో ఇచ్చే వీకెండ్ ఎగ్జామ్లో మీ కాలేజ్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ కొంచెం కొత్తగా అనిపిస్తాయి, రైట్? కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత సబ్జెక్ట్ వస్తుంది. మీ కాన్సెప్ట్ని ఎక్కడ బిల్డప్ చేయాలంటే బుక్స్ చదివి థియరీ చదివి కాదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లనే మీ కాన్సెప్ట్స్ పైన గ్రిప్ వస్తుంది. జనరల్గా అంటారు కదా ఇంట్లో, ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే అంత మనిషి స్ట్రాంగ్ అవుతారని. ఇది కూడా అంతే. ఫిజిక్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ నీకు ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే నీకు ఎగ్జామ్లో అంత హ్యాపీగా అనిపిస్తుంది, ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మార్క్స్ కూడా వస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సి ఎనీ లెసన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చేస్తున్నాం. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో కూడా మినిమం ఒక 200 బిట్స్ కంప్లీట్గా వాట్ ఎవర్ ద బుక్, అది మీ కాలేజ్ మెటీరియల్ కావచ్చు, ఇది కావచ్చు, ఇంకేదైనా మీరు ఫాలో కావచ్చు, ఆర్ ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, జేఈ క్వశ్చన్స్ కావచ్చు, నీట్ క్వశ్చన్స్, వాట్ ఎవర్, మీరు ఒక లెసన్లో ఒక 200 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే అన్ని టాపిక్స్ పైన 360 యాంగిల్లో ప్రతి ఫార్ములా పైన మీకు ఒక గ్రిప్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా? మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, కొన్ని క్వశ్చన్స్ మేము వర్క్ షీట్ లాగా కూడా కింద యూట్యూబ్లో లింక్లో ఇస్తాం, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉన్నాయి పెట్టండి, దెన్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాస్, నెక్స్ట్ క్లాస్. అండ్ మీరు కాలేజ్లో కొన్ని మెటీరియల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు, ప్లస్ స్టాండర్డ్ బుక్స్ నుంచి చేస్తారు. సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ సాల్వ్ చేస్తే మీకు అంత మంచిది ఉంటుంది, మంచిగా మార్క్స్ వస్తాయి, ఓకేనా? వీకెండ్ స్కోర్లో, రైట్. నెక్స్ట్ రివర్స్ ప్రాసెస్, ఇంటిగ్రేషన్. డైరెక్ట్ ప్రాసెస్ ఏంటనేది డౌట్ వస్తుంది. డైరెక్ట్ ప్రాసెస్ డిఫరెన్షియేషన్. మాకు రాకుండా ముందే మీకే డౌట్స్ వస్తున్నాయి మాస్టర్ అంటే అట్లనే వస్తాయి మరి, రైట్? సో రివర్స్ ప్రాసెస్, ఇంటిగ్రేషన్. డైరెక్ట్ ప్రాసెస్ ఏంటిది? డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ ఇంతవరకు డిస్కస్ చేసాం కదా, రైట్? అవే ఫార్ములాస్ వస్తున్నాయి, రైట్? d/dx of x, d/dx of constant, d/dx of x to the power of n, రైట్? కొన్ని మూవీస్ ఉంటాయి కదా, ఒక డైరెక్టర్ తీసే మూవీస్ అన్నీ ఒకటే లాగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అత్తని తీసుకురావడం, అల్లుని తీసుకురావడం, అమ్మని తీసుకురావడం, రైట్? ఇది కూడా అట్లనే, రైట్? సో వచ్చిన ఫార్ములాసే వస్తుంటాయి. ఇందులో కూడా అంతే, ఇంటిగ్రేషన్లో కూడా వచ్చిన ఫార్ములాసే వస్తూ ఉంటాయి, ఓకే, రైట్? సో ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి కొంత ఏంటి ఫార్ములాస్ కొన్ని రిలవెంట్గా ఉంటాయి, ఓకేనా? అది కూడా కంపారిజన్ కూడా మనం చేద్దాం, ఓకే, రైట్? సి ఫస్ట్ ఇంటిగ్రేషన్. అసలు ఈ ఇంటిగ్రేషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అన్నది మీకు ఐడియా రావాలి. డిఫరెన్షియేషన్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అన్నది నేను మిమ్మల్ని అడిగాను, మీరేమని చెప్పాలి అప్పుడు? ఇఫ్ యూ నో ద డిస్ప్లేస్మెంట్, ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ద డిస్ప్లేస్మెంట్, దెన్ వీ విల్ గెట్ ద వెలాసిటీ, రైట్? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద యాక్సిలరేషన్, వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద వెలాసిటీ. సో ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తెలిస్తే వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, వెలాసిటీ తెలిస్తే యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఈ డిఫరెన్షియేషన్ అనేది యూజ్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు ఏంటి అంటే ఇంటిగ్రేషన్. సో ఈ ఇంటిగ్రేషన్ ఎక్కడ యూజ్ చేయబోతున్నాం మనం అంటే, సి హియర్ డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్స్ వాట్? s, ఓకే, యా, s, రైట్? వెలాసిటీ ఈక్వల్స్ వాట్? వెలాసిటీ ఈజ్ వాట్? ds/dt, రైట్? నెక్స్ట్ యాక్సిలరేషన్ వాట్? a ఈక్వల్స్ టు dv/dt, రైట్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రైట్? ఇది వచ్చేసి ఏంటి? డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్, సి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలంటే, సి ఫ్రమ్ దిస్, సి ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, ds ఈక్వల్స్ టు, ఈ dt ఇటు వచ్చింది, రైట్? ds ఈక్వల్స్ వాట్? v ఇంటూ dt, రైట్? నెక్స్ట్ లెట్స్ వి ఇంటిగ్రేట్. యా, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఫస్ట్ అయితే మీరు వినండి. ఈ టర్మ్ని ఇంటిగ్రేట్ చేస్తే ఓకే ఏమొస్తుంది అంటే, నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రల్ ds ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ vdt. ఇంటిగ్రల్ ds ఫార్ములా s, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇంటిగ్రల్ ds అంటే ఏంటి? s. సో హియర్ వాట్? s ఈక్వల్స్ వాట్? ఇంటిగ్రల్ vdt. దిస్ ఈస్ ద ఫార్ములా. నెక్స్ట్ హియర్ dv ఈక్వల్స్ టు, ఓకే, dv ఈక్వల్స్ వాట్? a ఇంటూ dt, రైట్? యాక్సిలరేషన్ ఇంటూ dt, రైట్? నెక్స్ట్ when we integrate, integral dv equals what? Integral adt, right? Integral adt, right? Integral ds is s, like that integral dv is what? v, right? v equals to integral adt, okay? v equals to integral adt.
This is another formula, right? This is another formula. See, here these two are formulas in differentiation, right? ఇవి మనకి ఎక్కడొస్తాయి, డిఫరెన్షియేషన్లో. ఇవేంటి, ఇంటిగ్రేషన్లో. ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటికి ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సి ఐ విల్ టెల్ యూ. హియర్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ వెలాసిటీ వెన్ వీ నో ద డిస్ప్లేస్మెంట్, రైట్? By differentiating the displacement, we are going to find velocity, right? Got it? If we know displacement, we can differentiate this. By differentiating the displacement, we will get velocity. Got it? Next, we know velocity. If we differentiate the velocity, we will get the acceleration, right? So, this is velocity. We are going to find velocity, okay? We are going to find velocity when we know the displacement, right? So by differentiating the displacement we are getting velocity. By differentiating the velocity we are getting acceleration. అంటే డిస్ప్లేస్మెంట్ తెలిస్తే దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, వెలాసిటీ. సి ఇక్కడ చూడండి, ఇక్కడ వెలాసిటీ తెలిస్తే వెలాసిటీని ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమొస్తుంది, డిస్ప్లేస్మెంట్. అంటే మనకి ఇక్కడ తెలిసిన టర్మ్ ఏంటి, వెలాసిటీ. ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, డిస్ప్లేస్మెంట్. అందుకే దీన్ని ఏమంటున్నాం, రివర్స్ ప్రాసెస్. ఎందుకు, అందుకు రైట్. సి డిస్ప్లేస్మెంట్ తెలిస్తే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, వెలాసిటీ. నోన్ క్వాంటిటీ ఏంటి, డిస్ప్లేస్మెంట్. అన్నోన్ క్వాంటిటీ ఏంటి, వెలాసిటీ, విచ్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్. హియర్ నోన్ క్వాంటిటీ ఏంటి, వెలాసిటీ. వాట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్, యాక్సిలరేషన్. హౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ లైక్ దిస్. ఇక్కడ నోన్ క్వాంటిటీ ఏంటి, వెలాసిటీ, రైట్? వెన్ వి డిఫరెన్షియేట్ వెలాసిటీ దెన్ వీ విల్ గెట్ డిస్ప్లేస్మెంట్. సి ఇక్కడ నోన్ క్వాంటిటీ ఏంటి, యాక్సిలరేషన్. అన్నోన్ క్వాంటిటీ ఏంటి, వెలాసిటీ. సో బై ఇంటిగ్రేటింగ్ ద నోన్ క్వాంటిటీ యాక్సిలరేషన్ వీఆర్ గెటింగ్ వెలాసిటీ, రైట్? ఈ 4 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. నీట్లో, జేఈ మెయిన్స్లో, ఎంసెట్లో, ఎక్కడైనా కూడా గేమ్ అంతా ఓకేనా ఈ 4 ఫార్ములాస్ పైనే ఉంటుంది, రైట్? రైట్. సో ఒకసారి 4 ఫార్ములాస్ మళ్ళీ మనం ఒకసారి నోట్ చేసుకుందాం, ఓకే? రైట్. సో displacement to velocity, right? Right. Displacement to velocity. Velocity to acceleration, right? What is velocity? Velocity V equals what? ds by dt, right? Next, acceleration A equals what? dv by dt, right? These are the 2 formulas in differentiation, right? Okay, మనం differentiation యూజ్ చేసి ఇవి సాల్వ్ చేస్తాం, రైట్? నెక్స్ట్, ఫ్రమ్ హియర్, ఓకే, ఫ్రమ్ హియర్ డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్స్ వాట్, ఇంటిగ్రల్ VDT. S ఈక్వల్స్ వాట్, ఇంటిగ్రల్ VDT. నెక్స్ట్, ఫ్రమ్ దిస్ వెలాసిటీ V ఈక్వల్స్ వాట్, ఇంటిగ్రల్ ADT, రైట్? వెలాసిటీ V ఈక్వల్స్ వాట్, ఇంటిగ్రల్ ADT. ఇస్ ఇట్ క్లియర్? 4 ఫార్ములాస్. డిఫరెన్షియేషన్లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి, వెలాసిటీ V ఈక్వల్స్ వాట్, ds by dt. యాక్సిలరేషన్ A ఈక్వల్స్ వాట్, dv by dt, రైట్? నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ టు వెలాసిటీ, ఓకే? సో వాట్, S ఈక్వల్స్ వాట్, ఇంటిగ్రల్ VDT, రైట్? V ఈక్వల్స్ వాట్, ఇంటిగ్రల్ ADT. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఒకసారి ఫార్ములాస్ నోట్ చేసుకోండి. యా, గాట్ ఇట్? యా, గ్యాప్ వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేయాలి మీరు, ఫార్వర్డ్ చేయాలి, ఓకేనా? ఫార్వర్డ్ కాదు, ఫస్ట్ ఈ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఫార్వర్డ్ చేయాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్, సి ఇంటిగ్రేషన్లో మనం కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయబోతున్నాం, ఓకేనా? ఇంటిగ్రేషన్లో ఏంటి అవంటే, సి హియర్ ఇంటిగ్రల్ dx ఫార్ములా ఈస్ x, okay? Next, integral constant into dx, that is constant into integral dx. Integral dx అంటే ఏంటి, x కదా. So what we can write, constant into x. Next, integral constant into x dx అంటే ఏంటి, constant into, యా ఇది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ మీకు x to the power అని తెలియాలి, రైట్? సి
third formula. Here integral x to the power n dx, integral x to the power n dx, that is x to the power n plus 1 by n plus 1, right? X to the power of n plus 1 by n plus 1. Next, integral constant into x to the power n dx. Constant first రాసుకోవాలి, ఓకేనా? కాన్స్టాంట్ ఇంటూ రిమైనింగ్ సేమ్ ఫార్ములా. ఎందుకు? దిస్ ఈజ్ ఫస్ట్ ఇంకొక స్టెప్ రాద్దాం, రైట్? సో వాట్ ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఎన్ డిఎక్స్, డిఫరెన్షియేషన్ లాగానే ఇది కూడా కాన్స్టాంట్ కాబట్టి బయట రాసుకున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఈజ్ వాట్? హియర్ కాన్స్టాంట్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఈజ్ వాట్? ఎక్స్ టు ది పవర్ ఎన్ ప్లస్ 1 by n plus 1. Next, okay, that is a formula, right? 1 2 3 4, right? Yeah, మెయిన్గా ఈ 4 ఫార్ములాస్ తెలియాలి. రిమైనింగ్ కూడా మళ్ళీ మనం ఆ ప్రాసెస్లో డిస్కస్ చేస్తాం, రైట్? సో ఇవి చూడడానికి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్తో కంపేరబుల్గా ఉన్నాయి కదా. అంటే ఏంటి? సి ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఎక్స్, రైట్? సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాన్స్టాంట్ ఇంటూ డిఎక్స్, ఇక్కడ ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టాంట్ ఆర్ ఎనీ నెంబర్, హౌ మచ్? 0. ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఈజ్ వాట్? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 by n plus 1, రైట్? సో హియర్ ఇన్ డిఫరెన్షియేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ వాట్? ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఎన్ మైనస్ 1, రైట్? నెక్స్ట్ ఇంటిగ్రల్ కాన్స్టాంట్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఈజ్ వాట్? ఫైనల్ ఫార్ములా ఏంటి? కాన్స్టాంట్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 by n plus 1, రైట్? సో హియర్ ఇన్ డిఫరెన్షియేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టాంట్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ వాట్? కాన్స్టాంట్ ఇంటూ వాట్? ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఎన్ మైనస్ 1, రైట్? సో ఇవి మెయిన్గా 4 ఫార్ములాస్. మళ్ళీ ఏంటి? ఎక్స్పాన్షన్ ఫార్ములాస్ ఉంటాయి. అడిషన్ ఉన్నప్పుడు ఎలా, సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎలా, యూవీ మెథడ్, అవన్నీ మళ్ళీ మనం ప్రాసెస్లో డిస్కస్ చేస్తాం. బట్ ఫస్ట్ అయితే మీకు ఇవి మినిమం తెలియాలి, ఓకేనా? ఇవేంటి? ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, ఇవేంటి? డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, రైట్? జేఈ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే వింటారో వాళ్ళకి ఓకే మంచిగా అనిపిస్తుంది. మెడిసిన్ స్టూడెంట్స్ అంటే నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఓకే, లైక్ ఆ స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉండొద్దు అని కొందరు బైపీసీ తీసుకుంటారు, వాళ్ళు వేరే స్టూడెంట్స్, ఓకే. కొందరేమో ఏం కొద్ది, ఓకేనా, మెడిసిన్ చేయాలి, నీట్లో ర్యాంక్ కొట్టాలనుకొని తీసుకుంటారు. వాళ్ళకేం కాదు, ఓకే ఇవే నా ఫార్ములాస్, ఇవైతే ఓకే నేను చదువుకుంటా అంటారు. ఎవరైతే మ్యాథ్స్ రాదని బైపీసీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం మళ్ళీ అది తప్పించుకున్నా కూడా మళ్ళీ వచ్చింది ఏందని అనిపిస్తుంది, రైట్? ఎస్. సో అంత అవసరం లేదు. సో జస్ట్ ఏంటి, మీకు ఈ 4 ఫార్ములాస్ తెలిసి సరిపోతుంది, ఓకేనా, రైట్? రిమైనింగ్ కూడా తెలియాలి, బట్ ప్రాసెస్లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ అన్నీ ఒకటిసారి చెప్పాను అనుకోండి, ఇది మ్యాథ్స్ క్లాసా ఫిజిక్స్ క్లాస్ అని కూడా డౌట్ వస్తుంది మీకు. ఆల్రెడీ వస్తుండొచ్చు, రైట్, కొందరికి, రైట్? సో నేను ఏమంటున్నా అంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, జేఈకి, నీట్కి, ఎంసెట్, బిట్సెట్ ఇలా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటి, మనం ఆబ్జెక్టివ్ పైనే ఫోకస్ చేయాలి. కాబట్టి ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఎక్కువ చెప్తాను నేను, ఓకేనా. ఆ క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ దాని రిలేటెడ్ స్టఫ్ కూడా చెప్తాను, దీనిపైన మీరు ఫోకస్ చేయండి, ఓకేనా. అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని కాదు, ఫస్ట్ నేను చెప్పేది జాగ్రత్తగా విని జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ విన్నారు కానీ నోట్స్ ప్రిపేర్ చేయలేదు, దానివల్ల యూజ్ లేదు. కాబట్టి ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేయాలి ఇప్పటికైనా, ఓకేనా. నెక్స్ట్ రేపు మేము 4th క్లాస్ ఓకే రిలీజ్ చేస్తాం యూట్యూబ్లో. సో 4th క్లాస్ మీరు వినేలోపు ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ నోట్స్ కంప్లీట్ అయిపోయి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి, దెన్ వీ విల్ గివ్ ద రిప్లై. ఆర్ మళ్ళీ నేను 4th క్లాస్లో ఎక్కువ ఏ డౌట్స్ వచ్చాయన్న చూసి మళ్ళీ నేను మీకు 4th క్లాస్లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. గాట్ ఇట్, రైట్? నెక్స్ట్ question number 8. What is this? See, if the velocity of a particle is v equals to at plus bt square, where a and b are constants, then the distance travelled by it between 1 second and 2 seconds is. See, here we have velocity, right? Right. We have velocity. Okay. What is velocity? At plus bt square. What we need to find? Distance, right?
ఇంతవరకు డిఫరెన్షియేషన్లో మనం ఏం చేస్తాం, డిస్టెన్సో డిస్ప్లేస్మెంటో ఆర్ వాట్ పొజిషను ఏదన్నా తెలిస్తే మనం ఏం చేసినాం, దాన్ని డిఫరెన్షియేషన్ చేసి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసినాం, రైట్. బట్ ఇక్కడ రివర్స్ ఉంది, అందుకే మనం ఇంటిగ్రేషన్ ఏమన్నాం, రివర్స్ ప్రాసెస్ అన్నాం, రైట్. సో ఇక్కడ వెలాసిటీని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకేమొస్తుంది, డిస్టెన్స్. గాట్ ఇట్, రైట్. సో హియర్ ఇందాక మనం ఫార్ములాస్ డిస్కస్ చేసాం కదా, ఏంటి ఫార్ములా, డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. వేర్ వీఆర్ ఇన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఆబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, రైట్. సో వెన్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్. ఇదంతా మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం, రైట్. ఫస్ట్ క్లాస్ అంటే ఒకటో తరగతి కాదు, ఫస్ట్ క్లాస్ అంటే లెక్చర్ నెంబర్ 1, రైట్. యా. సో హౌ టు ఫైండ్ దిస్, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, రైట్. సో డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్స్ టు వాట్, ఇంటిగ్రల్ V dt, okay. S equals to integral V dt. What is that? S equals to integral V. What is V? A t plus B t square into dt, right. See ఇక్కడ లిమిట్స్ కూడా ఉన్నాయి. టైం ఇంటర్వెల్ ఏంటట 1 second to 2 seconds, right. So limits are what, 1 to 2, right. Like differentiation, okay, like differentiation we need to integrate separately. We have to integrate AT separately and BT square also separately, right. ఎలా అంటే చూడండి, ఫస్ట్ జాగ్రత్తగా వింటే దెన్ రిమైనింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇంటిగ్రేషన్ మీకు ఈజీగా అర్థమవుతాయి, ఓకేనా, రైట్. సో ఎలా చేయాలి చూడండి, డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్స్ టు ఫస్ట్ ఇంటిగ్రల్ లిమిట్స్ 1 to 2 AT dt ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 BT square dt, right. BT square dt, right. ABR constants, right, okay. ABR what, constant. So constant ఏం చేయాలి, we have to take it out, constant take it out, okay. Then what we will get, S equals to A into integral T dt, limits are 1 to 2, next plus B into integral T square dt, limits are what, 1 to 2. Is it clear, right. Next see ABR constants, right, no doubt in it. Integral T dt, integral T square dt, right. See ఒకసారి నేను మళ్ళీ మీకు ఫార్ములా చెప్పడానికి ట్రై చేస్తా. See what are the formulas, ఇంటిగ్రల్, ఓకే, T dt వచ్చింది మనకి, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చింది, ఇంటిగ్రల్ T స్క్వేర్ dt, రైట్. ఇంటిగ్రల్ T స్క్వేర్ dt. సో T పవర్ ఎంత ఉన్నట్టు 1, రైట్. సో అప్పుడు ఏంటి ఫార్ములా, T పవర్ 1 + 1 by 1 + 1, right. So which is what, T square by 2. Next integral T square dt, what is that, T square plus 1 by 2 + 1, right, which is T square by 3, right. అర్థమైందా, క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నా, అందుకనే కొంచెం క్లాసెస్ లెంతీగా ఉంటాయి స్టార్టింగ్ కాబట్టి. దెన్ వన్స్ ఒక్కసారి ఈ మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ అయిపోతే నా స్పీడ్ని మీరు కూడా అందుకోలేరు, ఓకేనా, రైట్. సో ఇది అర్థమైంది కదా. సో ఇంటిగ్రల్ T dt is what, T square by 2, ఇంటిగ్రల్ T square dt is what, T cube by 3. సో వీటిని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, యా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్. సో హియర్ S ఈక్వల్స్ టు A ఇంటూ ఇందాక వేసాం కదా, ఇంటిగ్రల్ T dt is what, T power 1 + 1 by 1 + 1, which is T square by 2, right. T square by 2, limits are what, 1 to 2 plus B into integral T square dt ఏంటి, T cube by 3, right. Integral T square dt is what, T cube by 3, right. Yeah. So this is what, T cube by 3, limits are what, 1 to 2, right. So S equals to A, 2 is constant, right, take it out. Next T square 1 to 2 plus B, 3 is constant, take it out.
t cube, limits are what? 1 to 2, right? Next, s equals to a by 2 into, see, t square, limits are what? 1 to 2. లిమిట్స్ ఎలా అప్లై చేయాలి? ఓకే, కొంతమందికి డౌట్స్ ఉంటాయి, రైట్, నో ప్రాబ్లం. సింపుల్, స్కూల్ లెవెల్ ఇది. ఏంటి? ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఈ వర్డ్ విని ఉంటారు కానీ ఎలా చేయాలో తెలియదు, రైట్? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అని విని ఉంటారు, బట్ ఎలా అప్లై చేయాలో తెలియదు. సరే, చాలామందికి తెలుసు, వెరీ గుడ్. సో ఫస్ట్ ఏం చేయాలి? అప్పర్ లిమిట్ అంటే ఏంటి? 2 కదా. సో 2 స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఏంటి? 1 స్క్వేర్ అంటే ఏం రాయాలి? 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, రైట్? రైట్, 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ b by 3 t క్యూబ్ 1 to 2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, వాట్ ఈస్ దట్? చెప్పండి. 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్, రైట్? నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్స్ వాట్? a by 2. 2 స్క్వేర్ మైనస్ 1, 2 స్క్వేర్ ఈజ్ వాట్? 4 మైనస్ 1 3, right? Right, into 3 plus this is b by 3. 2 cube 8 minus 1 cube 1, 8 minus 1 7. So this is what? 7. So here displacement s equals what? 3 by 2 times of a plus 7 by 3 times of b. Got it? What is the option? 3 by 2 times of a plus 7 by 3 times of b. ఆప్షన్ బి, రైట్? అర్థమైందా మీకు? అర్థమైందని నేను అనుకుంటున్నా. మీకు అర్థం కాలేదని మీరు అనుకుంటే ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, ఓకే? ఇంకా అర్థం కాకుండా ఏం చేయాలంటే ముందుకెళ్ళి ఫార్ములాస్ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, రైట్? రైట్, సి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇది అర్థమైంది కదా మీకు? రైట్, సి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? వెలాసిటీ. ఏం ఫైండ్ అవుట్ ఏమంటున్నాడు? డిస్ప్లేస్మెంట్, రైట్? సో ఫార్ములా ఏంటి మరి? s ఈక్వల్స్ వాట్? ఇంటిగ్రల్ vdt, రైట్? s ఈక్వల్స్ వాట్? ఇంటిగ్రల్ vdt. సో వీ నీడ్ టు అప్లై ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, రైట్? వీ నీడ్ టు అప్లై ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. సి ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేస్తా. ఇందాక చెప్పింది s to v, v to a. దీనిపైన మీకు గ్రిప్ వచ్చింది ఆల్రెడీ, ఇది 3rd క్లాస్ కాబట్టి. v అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, రైట్? వాట్ ఈజ్ యాక్సిలరేషన్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రైట్? ఇక్కడ వరకు ఏంటి? డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్, ఓకే? వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్? s డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ వాట్? ఇంటిగ్రల్ vdt, రైట్? వెలాసిటీ ఈక్వల్స్ వాట్? ఇంటిగ్రల్ adt, రైట్? ఓకే, ఫార్ములాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రైట్? కంపేర్ కూడా చేసాం. ఈ 4 ఫార్ములాస్ తెలిసి సరిపోతాయి. ఫార్ములాస్ రాకుండా నేను చెప్పేది అర్థం కావాలంటే కాదు. కాబట్టి ఫార్ములాస్ ఫస్ట్ ఖచ్చితంగా రావాల్సిందే. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఆర్ ఎనీ అదర్ మనం ఏది డిస్కస్ చేసినా ఫస్ట్ ఫార్ములాస్ రాంది క్వశ్చన్స్ అర్థం కావు. ఫార్ములాస్ రాకపోయినా కూడా అర్థం కావాలి అని అంటే ఏం చేయాలంటే బంద్ చేయాలి, చదువుటే బంద్ చేయాలి, ఓకేనా? రైట్, అర్థమైంది కదా మీకు? బంద్ చేసినా కాదు, ఫార్ములాస్, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. Question number 9. See, what is this? If velocity of a particle is given by, we have velocity. Find displacement of the particle at the end of 4 seconds. Okay? ఏమడుతున్నాడు మనకి? డిస్ప్లేస్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 seconds. అంటే ఒక లిమిట్ ఉంది. ఇఫ్ ఇనిషియల్లీ పార్టికల్ ఎట్ ఆరిజిన్ అంటే ఇనిషియల్ టైం ఎంత? 0, రైట్? ఫైనల్ టైం ఎంత? 4. అంటే లిమిట్స్ ఏంటి? 0 to 4. We have velocity, we need to find displacement. So what we have to use? Differentiation or integration? Integration, right? We have velocity, we need to find displacement. Tell me, what is the formula? What? S equals to integral v dt, right? Limits are 0 to 4. So displacement S equals to what? 0 to 4 v. What is velocity? T plus 1 into dt, right? See, we have to integrate separately, right? Integral t dt. Next, integral 1 dt, right? Okay, we have to integrate separately. So S equals to integral t dt 0 to 4 plus integral 1 dt. 1 is
కాన్స్టాంట్ నెంబర్, రైట్. నెక్స్ట్ ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ టీడీటీ. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఇక్కడ, రైట్. ఇంటిగ్రల్ టీడీటీ ఎంత వచ్చింది? t²/2. ఇందాక నేను డిఫరెన్షియేషన్లో చెప్పాను కదేంటి, d/dx ఆఫ్ x ఈజ్ 1, d/dx ఆఫ్ x² ఈజ్ 2x, d/dx ఆఫ్ x³ ఈజ్ వాట్? 3x². లైక్ దట్ ఇంటిగ్రేషన్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాగే, ఓకేనా? రైట్. ఎలా అంటే ఇలాగే చెప్తాను ఒకసారి. ఇంటిగ్రేషన్లో కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే లైక్ దిస్, ఇంటిగ్రల్ x dx ఈజ్ x²/2. ఎందుకు? n+1/n+1 కాబట్టి. ఇంటిగ్రల్ x⁴ x². ఇంటిగ్రల్ x² dx ఈజ్ వాట్? x³/3. నెక్స్ట్ ఇంటిగ్రల్ x³ dx దట్ ఈస్ x⁴/4. మినిమం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి లైక్ డిఫరెన్షియేషన్. ఇంటిగ్రల్ x dx ఈజ్ వాట్? x²/2. ఇంటిగ్రల్ x² dx ఈజ్ వాట్? x³/3. ఇంటిగ్రల్ x³ dx ఈజ్ వాట్? x⁴/4. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంటిగ్రల్ టీడీటీ ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, దట్స్ ఇట్. సో ఏమొస్తుంది? t²/2. ఇంటిగ్రల్ కాన్స్టాంట్ ఇంటూ డిటీ, రైట్. సో ఇంటిగ్రల్ డిటీ కదా, 1 పక్కన పెడితే ఇంటిగ్రల్ డిటీ. ఇంటిగ్రల్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఎక్స్. సో ఇంటిగ్రల్ డిటీ ఫార్ములా ఏంటి? టీ, రైట్. సో హియర్ ఇంటిగ్రల్ టీ డిటీ ఇస్ వాట్? t²/2, రైట్. లిమిట్స్ ఆర్ వాట్? 0 to 4 ప్లస్ ఇంటిగ్రల్ డిటీ. ఇంటిగ్రల్ డిటీ ఇస్ వాట్? t, రైట్. సో దిస్ ఈస్ 0 to 4, రైట్. 0 to 4, రైట్. సో నెక్స్ట్ హియర్ డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, రైట్. అప్పర్ లిమిట్ ఎంత? 4 కదా, లోయర్ లిమిట్ 0 పక్కన పెట్టండి. సో 4², రైట్. 4²/2, రైట్. 4²/2 మైనస్ 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఎంత? 4 కదా, 4 మైనస్ 0, రైట్. సో వాట్? 4 ఓన్లీ, రైట్. సో s ఈక్వల్స్ టు 4² 16, 16/2 8, 8 + 4 12, రైట్. 12 meters. So option A, right? Okay, option A 12 meters. Is it clear? Differentiation పైన కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసాం, ప్రాబ్లమ్స్ వేసాం. లెక్చర్ నెంబర్ 2లో కూడా కొన్ని వేసాం. ఇంటిగ్రేషన్ అండ్ ఇంటిగ్రేషన్ పైన కూడా కొన్ని ప్రాబ్లమ్స్. ఓకే కదా, అర్థమైంది కదా మీకు? డిస్ప్లేస్మెంట్ టు వెలాసిటీ డిఫరెన్షియేషన్, వెలాసిటీ టు యాక్సిలరేషన్ డిఫరెన్షియేషన్, రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఎట్లా? ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ విడిటీ, అంటే వెలాసిటీ టు డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ v ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏడిటీ, వాట్? యాక్సిలరేషన్ టు వెలాసిటీ. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. See, if acceleration of a particle is given by a equals to 3t square, find the velocity of the particle at t equals to 3 seconds. If initially particle was at rest. See, ఇంతకుముందు ఏమడిగాడు మనకి డిఫరెన్షియేషన్లో డిస్ప్లేస్మెంట్ ఇచ్చి వెలాసిటీ ఫైండ్ అవుట్ ఏమన్నాడు, వేర్ యాక్సిలరేషన్ ఇస్ 0, రైట్. అలాంటిది ఇది కూడా, కానీ రివర్స్. ఓకే, ఏంటి? యాక్సిలరేషన్ ఉంది, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెలాసిటీ వేర్. Find the velocity at t equals to 3 seconds if initially the particle was at rest. Okay, one second. So we have, sorry, ఇందాక చెప్పింది రాంగ్. See, యాక్సిలరేషన్ ఉంది, ఏం కావాలంటే మనకి ఫైనల్ వెలాసిటీ కావాలి. If initially particle was at rest means what? Initial velocity is 0, right? Right. So velocity. How to find velocity? Velocity v equals what? Integral a dt, right? Integral a dt. Okay, so here v equals to, okay, integral a. What is a? 3t square, right? Okay, 3t square dt, right? 3t square dt, right. So limits are what? Initially it was at rest means what? Initial velocity 0, time also for 0, right? 0 to 3 seconds, right? What are limits? 0 to 3. ఇక్కడ 3 కాన్స్టెంట్ కాబట్టి టేక్ ఇట్ అవుట్. సో v ఈక్వల్స్ వాట్? 3 into integral what? t square dt, right? 0 to 3. సో t square dt ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇంటిగ్రల్ x square dx అంటే ఏంటి?
x cube by 3, right? Like that integral t square అంటే ఏంటి t cube by 3, right? So velocity v equals what? 3 into what? t cube by 3. Limits are what? 0 to 3, right? So here see this 3 gets cancelled, right? 3 gets cancelled. Then t cube limits are what? 0 to 3, right? So velocity v equals what? t cube, okay, 0 to 3. So upper limit minus lower limit, 3 cube, right? First 3 cube minus 0. So 3 cube is what? 27, right? 27 meter per second. Is it clear? Velocity how much? 27 meter per second. Got it? 27 meter per second. So option C is correct. Is it clear? Right? Right. Next. Question number 11. Question number 11. Right. What is that? A particle initially at rest moves along the x-axis. Its acceleration varies with time as a equals to 4t. If it starts from the origin, the distance covered by it in 3 seconds is, right? That is the question. See, to find distance from the acceleration, first we need to find velocity, right? From velocity we can find distance, right? See, this is a reverse process, integration, right? Acceleration to velocity, velocity to distance. This is reverse process. Distance to velocity, velocity to acceleration is direct process. Okay, right? So to find a distance, first we need to find velocity, right? So how to find velocity? Velocity v equals what? Integral a dt, right? Okay, integral a dt. So what is velocity? A is what? 4t, right? 4t dt. 4 is constant, right? When 4 is constant, take it out. So we can write velocity v equals to 4 into integral t dt, right? So ఇందాక చెప్పాను కదా నేను, what you have to know? Integral t dt, t square by 2. Integral t square dt, t cube by 3. Integral t cube dt, t power 4 by 4, right? అవి డైరెక్ట్గా మీకు తెలిసి ఉండాలి, మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ ఉండదు, ఓకేనా? ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు, రైట్? సో 4 into integral t dt is what? t square by 2, right? Okay, t square by 2, right? So here 2 1s, 2 2s, right? Right. What is velocity? Velocity v equals what? 2t square. మనని velocity అడిగాడు, మరి ఏమడిగాడు? డిస్టెన్స్. బట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏం తెలియాలి? వెలాసిటీ. అందుకని వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసినాం, రైట్? నెక్స్ట్ డిస్టెన్స్. స్ట్రైట్ లైన్ మోషన్ కాబట్టి డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, రైట్? ఓకే, సో డిస్టెన్స్ d ఈక్వల్స్ టు, ఓకే, డిస్టెన్స్ d ఈక్వల్స్ వాట్? ఇంటిగ్రల్ v dt, రైట్? సో డిస్టెన్స్ ఎక్కడ అడుగుతున్నాడు? ఇన్ 3 seconds మీన్స్ 0 to 3 seconds, రైట్? సో లిమిట్స్ ఆర్ వాట్? 0 to 3 seconds. సో డిస్టెన్స్ d ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to 3 v dt. What is v? 2t square, right? Right. So this is 2t square dt. Okay, 2t square dt. Then d equals to, right? See, 2 is constant, right? When 2 is constant, take it out. Okay, right? Then 2 into integral t square dt, right? Limits are what? 0 to 3. Right. So d equals to 2 into integral t square dt. Integral t dt is what? T square by 2. Integral t square dt is what? T cube by 3, right? So here what we have to write? T cube by 3. Limits are what? 0 to 3. Right. You can take 3 out. Then d equals what? 2 by 3 t cube 0 to 3, రైట్? ఎవరికైనా నేను కొంచెం స్లోగా చెప్తున్నాను అనిపిస్తే మీరు యూట్యూబ్లో ఫ్లెక్సిబుల్గా స్పీడ్ పెంచుకోండి, ఓకేనా? రైట్. సో ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటే ఏం చేయాలి? స్పీడ్ తగ్గించుకోండి, ఓకేనా? రైట్. ఉందా ఆప్షన్ అంటే చూడండి, రైట్? సో d ఈక్వల్స్ వాట్? 2 by 3
t cube means what? 3 cube, right? 3 cube. 3 cube. So d equals to 2 by 3. 3 cube is what? 3 3s are 9, 9 3s are 27, right? 27. So 3 ones, 3 9s, right? Right. So d equals to what? 2 9s are 18, right? 18 meters. Is it clear? Yes? Yeah. Option B, right? అర్థమైందా? పాయింట్ అర్థమైందా? లెంతీగా అనిపిస్తుందా? సో ఇది ఫస్ట్ లెసన్ కాబట్టి మీకు అందరికి అర్థం కావాలని కొంచెం వెరీ డీటెయిల్డ్గా స్లోగా చెప్తున్నాను. ఎవరికైనా కొంచెం స్లోగా చెప్తున్నట్టు అనిపిస్తే యూట్యూబ్లో మీరు స్పీడ్ పెంచుకోండి, ఓకేనా? ఒకవేళ మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 11, రైట్? పాయింట్ అర్థమైంది కదా మీకు? ఏంటి ఆ పాయింట్? డిస్ప్లేస్మెంట్ టు వెలాసిటీ, velocity to acceleration is what? Differentiation, right? Differentiation of displacement is velocity, differentiation of velocity is what? Acceleration. Next, integration, what? Displacement equals what? Integral v dt, right? Next, velocity is what? Integral a dt, right? When we know the displacement, we can differentiate it, then we will get velocity. When we know the velocity, we can differentiate this, then we will get the acceleration. When we know the velocity, if we integrate the velocity, then we will get displacement. When we know the acceleration, if we integrate, then we will get the velocity. చెప్పిందే చెప్పినట్టు, ఓకే? డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ చెప్పినట్టు అనిపిస్తుందా? ఎస్, చెప్పిందే చెప్తున్నా. ఎందుకంటే మీకు సరే దీనికి ఆన్సర్ చెప్పినా కూడా మీకు అర్థం కాదు, బట్ మీకు వీకెండ్ ఎగ్జామ్లో ఆర్ వేరే బుక్లలో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు రాకపోతే మీకు ఇది మళ్ళీ ఒకసారి ఫార్ములాస్ అన్ని మళ్ళీ డిస్కస్ చేయండి, ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, దెన్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో గేమ్ అంతా ఎక్కడుందంటే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్. డిస్ప్లేస్మెంట్ తెలిస్తే వెలాసిటీ, యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఏంటి? డిఫరెన్షియేషన్. యాక్సిలరేషన్ తెలిస్తే వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఏంటి? ఇంటిగ్రేషన్. సో ఈ లెసన్ మొత్తంలో ఇదే తిరుగుతుంటాయి కాబట్టి వీటన్నింటిపైన మనకు గ్రిప్ రావాలి. చెప్పిందే చెప్తున్నారు అనుకోవద్దు. ఏమనుకోవాలంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, నాకు అర్థమైంది కదా అనుకోవాలి. అర్థమైతే ఏం చేయాలి? జస్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి, ఓకే కదా? అర్థమైంది కదా మీకు? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, రైట్? యా, శ్రీలీల, హూ ఇస్ షీ? మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు, ఓకేనా? ప్రీతి అని పెట్టుకోవచ్చు, ఓకే? అర్జున్ రెడ్డి, సరే జోయా అని పెట్టుకోండి, మీ ఇష్టం, ఓకేనా? రైట్. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీ క్వశ్చన్ ఇది, రైట్? ఇది నా క్వశ్చన్. ఏంటిది? శ్రీలీల రీచ్డ్ ద మెట్రో స్టేషన్ అండ్ ఫౌండ్ దట్ ద ఎస్కలేటర్ వాజ్ నాట్ వర్కింగ్, రైట్? లాస్ట్ క్వశ్చన్, కొంచెం పేషెన్స్ వినండి, రైట్? సో షీ రీచ్డ్ ద, ఓకేనా? శ్రీలీల రీచ్డ్ ద మెట్రో స్టేషన్ అండ్ ఫౌండ్ దట్ ద ఎస్కలేటర్ వాజ్ నాట్ వర్కింగ్. ఏదో ప్రాబ్లం ఉంది పాపం ఆ రోజు. షీ వాక్డ్ అప్ ది స్టేషనరీ ఎస్కలేటర్ ఇన్ T1, ఓకే? వాక్ చేసుకుంటూ వెళ్తే పైకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? T1. ఆన్ ది అదర్ డేస్, ఇంకో రోజు, ఓకే? ఇఫ్ షీ రిమైన్స్ స్టేషనరీ ఆన్ ది మూవింగ్ ఎస్కలేటర్, దెన్ ద ఎస్కలేటర్ టేక్స్ హర్ అప్ ఇన్ టైమ్ T2. ఫస్ట్ డే వాక్ చేస్తే ఎంత టైం పట్టింది? అది వర్క్ చేయట్లేదు కాబట్టి T1 టైం. సెకండ్ డే వర్క్ చేస్తుంది కాబట్టి జస్ట్ నిలబడ్డది, ఓకేనా? సో పైకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? T2. నెక్స్ట్ కేస్, ద టైమ్ టేకెన్ బై హర్ టు వాకప్ ఆన్ ది మూవింగ్ ఎస్కలేటర్ విల్ బీ. మనకి ఏదైనా కొంచెం అర్జెంట్ ఉన్నప్పుడు, మెట్రో ట్రైన్ పోతున్నప్పుడు ఏంటి, ఎస్కలేటర్ పైకి వెళ్తున్నా కూడా మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం, రైట్? దట్ ఈస్ థర్డ్ కేస్. సో ఫస్ట్ కేస్ ఏంటి? షీ ఈజ్ వాకింగ్, ఎస్కలేటర్ ఈజ్ నాట్ వర్కింగ్, సో టైమ్ ఈజ్ T1. సెకండ్ డే షీ ఈజ్ నాట్ వర్కింగ్, ఓకే? ఎస్కలేటర్ ఈజ్ మూవింగ్, అంటే జస్ట్ నిలబడింది, ఎస్కలేటర్ పైకి తీసుకెళ్తుంది, అప్పుడు ఎంత టైం పట్టింది? T2. నెక్స్ట్ థర్డ్ డే ఎస్కలేటర్ మోషన్లోనే ఉంది అండ్ షీ ఈజ్ వాకింగ్ ఆన్ ది మూవింగ్ ఎస్కలేటర్, ఎంత టైం అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం T3 అనుకుందాం, రైట్? సి యూ నో దిస్ ఫార్ములా, రైట్? సి వెలాసిటీ ఈక్వల్స్ వాట్? Displacement by time, right? Speed equals what?
distance by time, right? Okay, distance by time. Distance equals what? Speed into time, right? ఈ స్పీడ్ని నేను ఏది తీసుకున్నా అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఓకే రిలేటివ్ వెలాసిటీ తీసుకుంటున్నా. ఓకేనా? ఏంటంటే వెలాసిటీ ఆఫ్ శ్రీలీల ప్లస్ వెలాసిటీ ఆఫ్ ది ఎస్కలేటర్. ఎందుకు? ఇద్దరు మోషన్లో ఉన్నారు కదా సేమ్ డైరెక్షన్లో, అండ్ ఇంటూ టీ. రైట్, గాట్ ఇట్? వెలాసిటీ ఆఫ్ ది శ్రీలీల ప్లస్ వెలాసిటీ ఆఫ్ ది ఎస్కలేటర్ ఇంటూ టైమ్ టీ, రైట్? నెక్స్ట్ హియర్ సి ఈ టైం ఏముందాం మనం థర్డ్ డే కదా, T3 అందాం, రైట్? సో డిస్టెన్స్ D ఈక్వల్స్ టు వెలాసిటీ, ఓకే వెలాసిటీ ఆఫ్ ది శ్రీలీల వాట్? డిస్టెన్స్ బై టైం, రైట్? ఫస్ట్ ఎంత టైం పట్టింది? T1. సెకండ్ డే డిస్టెన్స్ సేమే కదా మళ్ళీ, ఓకే 3 డేస్లో గ్రౌండ్ టు మెట్రో స్టేషన్, ఓకే పైకి వెళ్ళడానికి ఎంత ఉంది డిస్టెన్స్? సేమ్ కదా 3 డేస్, రైట్? D ఈక్వల్స్ టు D బై T1 ప్లస్ D బై T2, రైట్? ఇంటూ T3, రైట్? ఓకే ఇంటూ T3, రైట్? సి D కామన్ తీయచ్చు కదా ఇక్కడ మనం, రైట్? సో హియర్ D ఈక్వల్స్ టు D ఇంటూ వాట్? 1 బై T1 ప్లస్ 1 బై T3 సారీ T2, రైట్? యా 1 సెకండ్. సో 1 బై T1 ప్లస్ 1 బై T2 ఇంటూ T3, రైట్? See here DD gets cancelled, right? DD gets cancelled. మనకేం కావాలి? T3 కదా, రైట్? సో T3 ఈక్వల్స్ టు ఓకే T3 ఈక్వల్స్ టు వాట్? ఇక్కడ LCM ఎంత వస్తుంది? T1 T2 కదా, సరే ఇక్కడ చేసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా, రైట్? సో హియర్ 1 ఈక్వల్స్ టు ఇక్కడ LCM ఎంత వస్తుంది? T1 T2, రైట్? ఇక్కడ T2 ఇక్కడ T1, రైట్? సో T2 ప్లస్ T1 ఇంటూ T3, రైట్? మనకేం కావాలి? టైం టేకెన్ ఆన్ ది థర్డ్ డే, రైట్? ద టైం టేకెన్ బై హర్ టు వాకప్ ఆన్ ది మూవింగ్ ఎస్కలేటర్ ఏం కావాలి మనకి? T3 కదా. సో దీని ఇటు సైడ్ పంపించేద్దాం, రైట్? సో T3 ఈక్వల్స్ వాట్? T1 T2 బై వాట్? T1 ప్లస్ T2, రైట్? ఓకే ఆప్షన్ యా ఆప్షన్ సి, రైట్? T3 ఈక్వల్స్ టు T1 T2 బై T1 ప్లస్ T2, రైట్? రైట్, IQ బేస్డ్ క్వశ్చన్ లాగా ఉంది కదా, యా రైట్, గాట్ ఇట్?